వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పట్టణంలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. వైష్ణవ ఆలయాలకు వేకువజామునే భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. పట్టణ నాజర్పేటలోని శ్రీ శృంగేరి, శ్రీ విరూపాక్ష, శ్రీ పీఠపాలిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకారాలతో స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనీ స్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని సంతరించుకొని ఉదయం 5:30 నుండి స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శన మహాభాగ్యాన్ని భక్తులకు ఏర్పాటు చేసినాము. ఈ దేవాలయం తెనాలి నాదర్పేటలో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 1906లో స్వామివారి యొక్క ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అత్యంత పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మన తెనాలి నాదర్పేటలో ఉండటం మన పరిసర ప్రాంత ప్రజల యొక్క అదేవిధంగా పట్టణ సాలిపేటలోని శ్రీ సీతారామ మందిరం నందు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. శేషపాన్పుపై శ్రీ లక్ష్మీనారాయణ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సాలిపేట వంకరపూడి స్ట్రీట్లో ఉన్నటువంటి శ్రీ రామ మందిరం ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాల కింద నిర్మించేది. ఇది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ వైకుంఠ ఏకాదశి బాగా జరుగుతూ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా సుమారు 1000 మంది దాకా వచ్చేసేసి రోజు ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటున్నారు. బాగా అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దర్శన భాగ్యము ఈరోజు ఏకాదశి పర్వదినాన రామ మందిరం వీధిలో మన తులసిరామ చౌక్లో వేంచేసి ఉన్న రామ మందిరంలో ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అట్లానే జరిగింది. ఎంతో కన్నుల పండుగగా జరిగిన ఈ ఉత్తర ద్వార దర్శనానికి అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఖాజా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా గాయత్రి అమ్మవారి ఉత్తర ద్వార దర్శనంతో భక్తులకు దర్శనం కల్పించారు. ఈరోజు పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి, అదేవిధంగా గీతా జయంతి. ఈ సందర్భంగా తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా బ్రాహ్మణ పరిషత్తు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత అని అమ్మవారిని ఆ తల్లికి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెలివేయాలని కోరుకుంటూ ఏదైతే గీతాచార్యుడు చెప్పాడో మన శక్తి వంచన లేకుండా మనం ఫలితం ఆశించకుండా మన కర్మ మనం చేయటమే, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మరి బ్రాహ్మణ పరిషత్తు ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి ఉత్తరద్వార దర్శన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ముక్కోటి ఏకాదశి సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో గాయత్రి అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగింది. పొద్దున్నుంచి కూడా చాలామంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తున్నారు.
ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే చేస్తున్నాము. వాళ్ళందరికీ మళ్ళీ తీర్థప్రసాదాలు కూడా ఏర్పాటు చేయటం. డిసెంబర్ 26న ప్రారంభించనున్న ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన సమీక్ష సమావేశం తెనాలి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్స్ను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ గాయత్రి మాట్లాడుతూ ఏ ఏరియా సచివాలయం అడ్మిన్ ఆ ఏరియాలోని గ్రౌండ్స్ విజిట్ చేయాలని, రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులను మోటివేట్ చేస్తూ ఉండాలని తెలిపారు. ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులతో ఇప్పటికే గ్రౌండ్ ప్లేబుల్ కండిషన్ పరిశీలించడం జరిగిందని, టీం వర్క్గా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు. 26వ తారీఖు నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మరి మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి అది కూడా గుంటూరులోనే ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మన తెనాలిలో కూడా 26వ తారీఖు నుంచి అప్ టు 30వ తారీఖు వరకు మనకి ఇక్కడ కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు మనకి ఈ గేమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత జిల్లా లెవెల్, ఆ తర్వాత స్టేట్ లెవెల్ కూడా ఈ స్పోర్ట్స్ జరుగుతాయి. దానికి సంబంధించి మరి ఏదైతే మన స్టాఫ్ ఉన్నారో, దేనైతే మనం డిప్లాయ్ చేశామో వీళ్ళందరికీ కూడా గైడెన్స్ కోసం ఎవరు ఏ పని చేయాలి, ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ ఏంటి, దానికి సంబంధించిన ఏమైనా ఇంకా వస్తువులు కొనాల్సినవి ఉన్నాయా, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ గ్రౌండ్స్ అన్నీ కూడా సిద్ధం. సమీక్ష సమావేశంలో మున్సిపల్ మేనేజర్ వెంకటప్పయ్య, నోడల్ ఆఫీసర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, వ్యాయామ ఉపాధ్యాయులు, టోర్నమెంట్ సూపర్వైజర్స్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ పాల్గొన్నారు. కమిషనర్ గారు అడ్మిన్స్కి, పీఈటీస్కి అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా వాళ్ళందరినీ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏమి లేకుండా టీం మొత్తం ఒకటిగా ఫామ్ అయ్యేసి అందరూ గ్రౌండ్స్ వెరిఫై చేసుకొని ఈ 26 నుంచి జరిగే ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్కి అందరూ రెడీగా సంసిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా రెడీగా ఉన్నారు. 26న మన సీఎం గారు చెప్పినటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ జిల్లాలో సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు, మేము, మేయర్, చైర్పర్సన్ గారు అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు, పీఈటీస్ అందరూ, అడ్మిన్ సిబ్బంది అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో సచివాలయాల్లో మొత్తం 47 సచివాలయాలు ఉండి 47 సచివాలయాలు కూడా గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసాం. 20 గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసి మరి 47 సచివాలయాలు కూడా పీఈటీస్ని కూడా సపరేట్గా చేయడం జరిగింది. ఈరోజు కమిషనర్ గారు వాళ్ళకి అబ్జర్వర్స్ని కానీ, నోడల్ ఆఫీసర్స్ని కానీ ఎటువంటి వివాదాలు లేకుండా మరి నియమించడం జరిగింది. ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉండగానే ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పీఈటీస్ గ్రౌండ్ను సందర్శించారు. మరి అక్కడ ఉండేటువంటి రిపేర్స్, ఏమైనా మైనర్ రిపేర్స్ ఉంటే వాటిని కూడా చేయించారు. ఇంకేమన్నా ఉన్నట్లయితే 2 రోజుల్లో కూడా చేయించి 26వ తారీఖుకి ఆడుకోవడానికి సిద్ధంగా చేయడం అనేది జరుగుతుంది. మరి పీఈటీస్ కూడా ఓరియంటేషన్. స్థానిక బోస్ రోడ్డు పివి నరసింహారావు విగ్రహం వద్ద బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్షికంగా ఇచ్చే పివి నరసింహారావు స్మారక అవార్డుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్కి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తనని పివి స్మారక అవార్డుకు ఎంపిక చేసిన బ్రాహ్మణ పరిషత్కు కృతజ్ఞతలు తెలిపారు. భావితరాలకు స్ఫూర్తిగా పివి నరసింహారావు జయంతి వర్ధంతి కార్యక్రమాలు అందరూ చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు త్రిపురారిపట్ల దత్తు, పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావుజుల పురుషోత్తమ శర్మ, ప్రముఖ ఉపాధ్యాయురాలు రావినూతల అనురాధ, చిలకలపూడి గోపాలకృష్ణ, దావులూరు శ్యామసుందర్, సంయుక్త కార్యదర్శులు దివి జీవన్ కుమార్, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, కార్యవర్గ సభ్యులు లక్కరాజు లక్ష్మణరావు, ముదిగొండ శ్రీరామ్, నందివెలుగు రామకృష్ణ శర్మ, పులిపాక అప్పారావు, జ్వాలాపురం విష్ణు శ్రీమతి తదితరులు పాల్గొన్నారు. మరి ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థాయిని పెంచిన మహోన్నత వ్యక్తి, అపర చాణక్యులు, బహుభాషా కోవిదులు స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన ఘన నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. వార్షికంగా పివి నరసింహారావు గారి స్మారక అవార్డు మరి రాజకీయాల్లో ఏ గాడ్ ఫాదరు లేకుండా మరి నిజాయితీగా తనని తాను నమ్ముకొని ఏ విధంగా అయితే పివి నరసింహారావు గారు చిన్న సర్పంచ్ స్థాయి నుంచి ప్రధాన స్థాయికి ఎదిగారో అలాంటి ఒక వ్యక్తిని చూసుకొని మరి ఆ వ్యక్తికి అవార్డు ఇవ్వటం అనేది ఆనవాయితీగా బ్రాహ్మణ పరిషత్ చేస్తుంది. ఈ సంవత్సరం ఆ అవార్డుని మరి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు గారు, ప్రభుత్వ సలహాదారు
మరి ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మరి జ్వాలాపురం శ్రీకాంత్ గారికి ఈ రోజున పివి స్మారక అవార్డును ప్రదానం చేసుకున్నాం. పివి నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారు, పోతావజ్జల పురుషోత్తం శర్మ గారు మరియు సంఘ సభ్యులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని జయంతిని ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ వర్ధంతికి పివి నరసింహరావు గారి స్మారక అవార్డును ఈరోజు నాకు ప్రదానం చేయడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. పివి నరసింహరావు గారు ఇంతకుముందే మన పోతావజ్జల పురుషోత్తం గారు చెప్పారు, దేశంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో మన భారతదేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి పివి నరసింహరావు. అటువంటి వర్ధంతులు జయంతులు జరగడం వల్ల మన భావి భారత తరాలకు అందరికీ కూడా ఎవరు ఏం చేశారన్నది పిల్లలకు తెలియజేసి అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరింది. 12 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని, కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, ఒకే యాప్ ద్వారా పనులు చేయించాలని, సెంటర్ అద్దె బకాయిలు చెల్లించాలని, మొండి వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు. ₹2.5 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టే ఆర్థిక స్తోమత గల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కోరికలన్నీ పరిష్కారం చేస్తే సంవత్సరానికి కానీ 300 కోట్లకు మించి కూడా ఖర్చు అవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో చాలా చిన్న అంశం అయినా కానీ ఈ అంశం పట్ల ఎందుకు ఇంత మండి వైఖరి అవలంబిస్తూ ఉంది, ఇది సరైనటువంటి చర్య కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అట్లాగే అంగన్వాడీ టీచర్ల వృత్తి ఏదైతే ఉందో, వాళ్ళ సర్వీస్ ఏదైతే ఉందో కూడా ఈ సమాజానికి చాలా అవసరం అని చెప్పేసి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి, అట్లా లేని పక్షంలో వాళ్ళు కూడా స్వతంత్రంగా కార్యాచరణకి సిద్ధం అవుతామని చెప్పేసి ఇవాళ శిబిరానికి వచ్చి వాళ్ళు మద్దతు తెలియజేయటం అనేటువంటిది జరిగింది. ఇవాళ నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం. ఇవాళ ఇదే మా మొదటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారైన ఉషశ్రీ చరణ్ గారికి మేము ఆ శాఖ కిందకు వస్తాము అనే సంగతి కూడా తెలియనంత దుస్థితిలో ఉన్నాము. ఈ గవర్నమెంట్ అంత దుస్థితిలో ఉంది. అది మాకు అర్థం కాకుండా ఇప్పటి వరకు ఆమెకు తెలియదంట మేము ఆమె డిపార్ట్మెంట్ కిందకు వస్తామనేది సంగతి, ఆ శాఖ కిందకు వస్తామనే సంగతే తెలియదంట. ఆమెకి ఇప్పుడే తెలిసిందంట. ఇప్పుడే ఆమెకి తెల్లారి ఇప్పుడే మేము మీ సంగతి తెలీదు మాకు, ఇప్పుడే మాకు తెలిసింది, నేను మీ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా చూస్తాను అని చెప్తుంది. మేము ఇన్ని రోజుల నుంచి ఈ నిరవధిక సమ్మె చేస్తున్నా కానీ ఆ విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా ఉంటుందా అనేది మాకు అర్థం కావటం లేదు. ఇంత కష్టపడి మేము ఈ ఉద్యమాలు చేస్తుంది మాకు ఆకలి తీరక మాకు అన్యాయం జరుగుతుంది అనే భావంతో. ఇప్పుడు చిన్న విరామం.